హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి క్రిస్మస్ రోజున షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు షాప్ అయితే హాలిడే కదా! సో, ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నాను కదని చెప్పేసి క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బట్టలన్నీ ఫస్ట్ ఇలా మడత పెట్టేశాను. ఒక 1 వీక్ నుంచి అలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ మడత పెట్టి తర్వాత అయితే షాపింగ్‌కి వెళ్ళాం. మళ్ళీ హాలిడే అనేది దొరకదు కదా అని చెప్పేసి కుదురుతుందో లేదని చెప్పేసి ఆ రోజైతే షాపింగ్‌కి వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ బ్యాక్ సైడ్‌ని ఇలాగైతే షాపులు ఉన్నాయి. సో, ఒకసారి చూద్దాం కదా అని వెళ్ళాము. అక్కడైతే మాకు ఏమీ నచ్చలేదు. సో, అలా ఒక లుక్ వేసేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, జస్ట్ అలా చూసేసి వచ్చేసాము. ఆ తర్వాత సౌత్ ఇండియాకి వెళ్ళామన్నమాట. సో, అక్కడ షాపింగ్ అది ఏమేమి చేసాము ఏంటి మొత్తం పొంగల్కి సంబంధించిన షాపింగ్ అంతా ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజున వీడియో అనమాట. క్రిస్మస్ తర్వాత వచ్చిన సండే. ఇంక మార్నింగ్ అయితే ఇలాగా రూమ్స్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా చూసారు కదా బట్టలు కూడా ఎలా ఉన్నాయో. సో, మళ్ళీ సండేకి బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా అవన్నీ తర్వాత మడత పెడదాం కదని చెప్పేసి ఫస్ట్ ఇంకా వంటగది క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. హన్విత ఆయన అయితే బయటికి వెళ్ళారనమాట. సో, వాళ్ళు వచ్చేసరికి క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్కి ఇంక ఇలాగా కౌంటర్ టాప్ మొత్తం సబ్బు పెట్టి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే ఈ మధ్యనేమి అప్లోడ్ చేయలేదు కదా. సో, ఇంకా క్లీనింగ్ అంటే డైలీ రొటీన్ లాంటివి పెడదామని అనుకుంటున్నాను. సో, ఎంతవరకు వీలవుతుందో చూసి ఇంకా వీడియోస్ అనేవి పెట్టాలి. క్లీనింగ్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓల్డ్ స్క్రబ్బర్స్ అన్నీ పడేసి కొత్తవి అయితే పెట్టేశాను. ఇంకొక పక్కన అయితే వంట చేస్తున్నాను అనమాట. క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా. సో, ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట. చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చికెన్ కర్రీ. ఆ తర్వాత ఇంకా ఒకవైపు ఒక వంట అవుతూ ఉంటుంది కదని చెప్పేసి లోపు బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేయాలి. లోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చేసి బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టెప్స్ మీద చాలా దుమ్ము పట్టేసి ఉంది. కుదిరినప్పుడు అయితే తుడుస్తున్నాను అనమాట. అంటే వీక్లీ వన్స్ అంటే ఎక్కువగా ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఇంకెలాగా ఆ రోజైతే మొత్తం పైన అదంతా కూడా దులిపేశాను. ఎందుకంటే బూజు పట్టేసింది. సో, అందుకని చెప్పేసి పైన గోడలు ఇవన్నీ కూడా దులుపుకుంటూ వచ్చేసాను. ఇంకా పొంగల్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసేసాను. మేడ పైనుంచి కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో, ఇంకెక్కడ చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా తీసేసి మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను. సో, ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి హన్విత తీయొద్దని చెప్తుంది. సో, ఫోన్ ఇచ్చేస్తే నేను తీస్తాను మమ్మీ ఇచ్చేయని చెప్తుంది అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీరు వెంటనే చూసేయచ్చు. ఇంకెక్కడ చూసారు కదా హన్విత వీడియో తీస్తున్నానని చేయడ్డు పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత వీడియో అనేది ఈవినింగ్ వరకు ఏమీ షూట్ చేయలేదు. అక్కడితో ఇంకా స్టాప్ చేసేసాను. ఇంకా తర్వాత 31st రోజున అయితే వీడియో కొంచెం అలా షూట్ చేశాను. 31st ముందు రోజు అయితే చెల్లి వచ్చిందనమాట. ఇంకెక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి మా చెల్లి కలిపి ఇక్కడ ముగ్గులు అయితే పెడుతున్నారు రోడ్డు మీద. సో, చెరుకొక ముగ్గు అయితే పెట్టేశారు. అక్కడ కలర్స్ ఇవన్నీ అయితే వేసుకుంటున్నారనమాట. ఇంకెక్కడ నేను కిందకు వచ్చేసరికి అప్పటికే 12 అవుతుంది అనుకుంటా దగ్గరగా. ఇంకా అప్పటికి ముగ్గులు అనేవి పెడుతున్నారు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ టైం అయింది కదా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఇంకా అలా రోడ్డు మీద ఎవరెవరు ముగ్గులు ఏం పెట్టారా ఏంటి అనుకుంటా చూసుకుంటూ మొత్తం అలాగా బయటకైతే వెళ్ళామన్నమాట. సో, పక్క వీధిలో ముగ్గులు అయితే ఎలా పెట్టారు ఏంటి అని అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీస్ అయితే వేసి ముగ్గులు అనేవి చాలా బాగా పెట్టుకున్నారు. ఇంక ఈ ఇయర్ అయితే నేను ముగ్గు అనేది ఏమీ పెట్టలేదు. షాప్ నుంచి వచ్చేసరికి చెల్లి అండ్ అలాగే సిరి అయితే అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు ముగ్గులు అనేవి కంప్లీట్ చేసేసారు. ఇంకా 31st రోజున అయితే షాప్లో ఏమేమి చేశారు ఏంటి అనేది వీడియో అనేది షూట్ చేశాను. సో, అది కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అంటే ఇంటి దగ్గర సంబంధించిందంతా ఒక వీడియో, షాప్ దగ్గరది ఒకటి కింద డివైడ్ చేసి 2 ఎడిట్ చేశాను. ఇంకెక్కడ చూసారు కదా మా వీధిలోనే ఒకరైతే ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టారు. చాలా బాగుంది. మధ్యలో కృష్ణుని పెట్టి చుట్టూరు ఇలాగా పువ్వులు అండ్ అలాగే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా వాటికి కలర్స్ వేసి ఇలా కుండల్లోని అలాగే చుట్టూరు పెట్టి ఇలా చేశారనమాట. చాలా బాగుంది. సో, ఇంకా మా వీధిలో ఇంకా హైలైట్ అనమాట ఇది అనిపించింది నాకు. ఎందుకంటే పువ్వులు వీటితో అయితే బాగా డెకరేట్ చేశారు కదా, దీపాలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇంక మధ్యలో ఇలాగా కృష్ణుని అయితే ఇలా పడుకోబెట్టి పువ్వులు ఇవన్నీ పెట్టి చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే న్యూ ఇయర్ రోజున షూట్ చేసిన వీడియో అనమాట.
ఇంకా హన్విత అయితే కిందకి వెళ్ళి ఆడుకుంటుంది. ఇంకా స్నానం చేయించి రెడీ చేద్దాం కదా అని చెప్పేసి పిలిస్తే వచ్చిందనమాట. ఇంక చూసారు కదా మొత్తం వీధంతా ముగ్గులతో కలకలాడిపోతుంది. ఆ రోజు మార్నింగే వంట అనేది అయిపోయిందనమాట. అయినా ఆ రోజు డ్యూటీ ఉంది, క్యారేజ్ పెట్టేశాను. ఇంకా తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ చెల్లి అయితే పూజ చేసేస్తుంది. పాయసం అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అంటే నైట్ అనమాట. సో మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ రమ్మంటే ఇంక షాప్ దగ్గరికి వెళ్ళాము. సో అప్పుడైతే ఇంక ఇలా కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరం కూడా ఇలాగా వీడియోస్ అనేవి తీసుకున్నాము. అంటే మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే మా స్టాఫ్ అందరం కలిసి కూడా ఇలాగ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.